యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కెరీర్ను మరో ఎత్తుకు తీసుకెళ్లిన చిత్రం బాహుబలి. ఈ చిత్రం కోసం దాదాపు 5 ఏళ్లు మరే ప్రాజెక్టు అంగీకరించకుండా జాగ్రత్త పడ్డాడు. మరో చిత్రంపై కూడా దృష్టి పెట్టకుండా కేవలం బాహుబలి గురించే ఆలోచించాడు. బాహుబలి కోసం అలా పనిచేశాడు కాబట్టే ఏ నటుడికి దక్కని క్రెడిట్ ప్రభాస్కు దక్కుతోంది. దేశ సినిమా చరిత్రలోనే 1000 కోట్ల హీరోగా ప్రభాస్ ఓ ఘనతను సాధించాడు. అయితే బాహుబలి షూటింగ్ జరిగిన సమయంలో ప్రభాస్ ఆర్థిక సమస్యలతో బాధపడ్డాడని దర్శకుడు రాజమౌళి ఇటీవల వెల్లడించారు. ఆంగ్ల దినపత్రిక కథనాన్ని ప్రచురించింది. బాహుబలి చిత్రం కోసం ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడు అనే విషయంపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. అయితే అందుకు విరుద్ధంగా ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో ప్రభాస్ ఆర్థిక పరిస్థితి గురించి ఇటీవల దర్శకుడు రాజమౌళి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. బాహుబలి సినిమా షూటింగ్ జరుగుతున్న కాలంలో ప్రభాస్ డబ్బులు లేక ఇబ్బందికి గురయ్యాడట. మిర్చి చిత్రానికి ముందు 2 హిట్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ప్రభాస్తో సినిమా తీయాలని పలువురు నిర్మాతలు చెక్కులతో క్యూ కట్టారు. ప్రభాస్ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడని తెలుసుకున్న నిర్మాతలు భారీ ఆఫర్లతో ఇంటి ముందు వాలిపోయారు. అంతేకాకుండా ఎలాంటి డిమాండ్ లేకుండా డబ్బులు ఇవ్వడానికి సిద్ధపడ్డారని రాజమౌళి చెప్పారు. నిర్మాతలు వెంటపడుతున్న సమయంలో ప్రభాస్ నాకు ఫోన్ చేశాడు. ఏం చేయాలో చెప్పమని సలహా అడిగాడు. అప్పుడు డబ్బులు తీసుకుని ఓ అఫిడవిట్ రాయించుకో, తీసుకున్న మొత్తానికి సినిమాలు చేయడానికి ముడిపెట్టవద్దని క్లియర్గా చెప్పని సూచించాను. కానీ అందుకు ప్రభాస్ ఒప్పుకోలేదు. ఒకవేళ అంత మొత్తాన్ని తిరిగి ఇవ్వమని కోరితే ఎక్కడి నుంచి తీసుకురావాలని నిరాకరించాడని రాజమౌళి పేర్కొన్నాడని ఓ ఆంగ్ల వెబ్సైట్ కథనాన్ని ప్రచురించింది. ఒక వ్యాపార ప్రకటనలో నటిస్తే 10 కోట్లు ఇస్తామని ఓ సంస్థ ముందుకొచ్చింది. అలాంటి భారీ ఆఫర్ను కూడా వదులుకున్నాడు. ప్రభాస్ మాదిరిగా నిజాయితీగా వ్యవహరించే వారిని ఇప్పటి వరకు చూడలేదు. అబద్ధం ఆడడం కూడా చేతకాదు. ఎవరినైనా ఇబ్బందికి గురిచేసే మనస్తత్వం కాదని రాజమౌళి వివరించినట్లు కథనంలో పేర్కొన్నారు. Thanks for watching. For more interesting updates, don't forget to subscribe Filmy Looks.